ఏమైంది? నువ్వు మా వదిన గురించి బాధపడుతున్నావు కదా! వదిన ఒంటరిగా ఉండి బాధపడుతుందని తన గురించే బాధపడుతున్నావు కదా! తనకేం కాదు. అన్న తప్పకుండా మారొస్తాడు. ఆ రోజున వదిన కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు క్రిష్ అయితే. లేదు క్రిష్, అక్క పాపం ఎన్నో బాధలు పడింది. అసలు మీ అన్నయ్య అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తాం? మనమేమీ అనలేం. అనే పరిస్థితులు కూడా కాదు కదా! ఇక మనం ఏం చేయగలం? ఇంకా తోడబుట్టిన అన్నని ఎవరు మాత్రం ఏం చేయగలం? తను ఎందుకు ఇలా ఉంటున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు క్రిష్ అయితే. అలా కాసేపు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే నందిని ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నిజాన్ని బయట ఎలా పెట్టాలి, అసలు మైత్రి గురించి నిజం హర్షకి ఎలా తెలిసేలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక నందిని అయితే. అలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక అక్కడ మైత్రి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తన స్నేహితురాలతో మైత్రి ఫోన్ మాట్లాడడం వింటూ ఉంటుంది. స్నేహితురాలతో హర్షని ఎలాగైనా సరే నేను దక్కించుకుంటాను, ఇక నందిని నేను అడ్డు వదిలించుకుంటాను అని చెప్పేసి తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ నందిని వినేస్తుంది. ఎప్పుడూ ఆవేశంగా ఉండే నందిని ఆలోచించి ఇంక ఎలాగైనా సరే హర్ష నిజం తెలుసుకునేలా చేయాలని చెప్పి మైత్రి స్నేహితురాలు ఎవరు, మొన్న నువ్వు ఎక్కడో దింపొచ్చినావు కదా అని చెప్పి అడుగుతూ ఉండగానే మైత్రి స్నేహితురాల గురించి ఎందుకు అడుగుతున్నావు? అదే మైత్రి మొన్న ఎక్కడికో వెళ్తే ఆ రోజు మైత్రి వచ్చేసరికి నేను కంగారు పడ్డాను. ఆ స్నేహితురాలు నెంబర్ ఇస్తే ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్తే నేను కూడా చూస్తూ ఉంటాను కదా, తనకి ఫోన్ చేసి అడుగుతానని చెప్పనేసరికి ఫోన్ నెంబర్ ఇస్తాడు హర్ష ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఇక తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. తన స్నేహితురాలికి ఫోన్ చేసి మైత్రి గురించి నీకు అన్నీ తెలుసు కదా, మైత్రి నా దగ్గర అన్నీ చెప్పింది. నువ్వు మైత్రికి సహాయం చేస్తున్నావని నాకు తెలిసింది. నువ్వు మైత్రికి సహాయం చేస్తే నీ గురించి హర్షకి నిజం చెప్పేస్తాను అని హర్ష భారీగా కాకుండా మరో రకంగా మాట్లాడుతుంది. లేదు నా గురించి ఏమీ హర్షకి చెప్పొద్దు, నేనేదో మైత్రికి సహాయం చేస్తున్నానంతే. నువ్వెవరు అయినా నా గురించి నువ్వెలా తెలుసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక నీ గురించి నేను తెలుసుకున్నాను, మైత్రికి సహాయం చేస్తున్నావని అర్థమైంది. నిన్ను మైత్రిని ఇద్దరిని కలిపి అరెస్టు చేయిస్తాను. అయినా నందిని వాళ్ళ నాన్న గురించి తెలిసే నువ్వు సహాయం చేస్తున్నావా? వాళ్ళ నాన్న మహాదేవయ్య గారి సంగతి తెలిసే నువ్వు మైత్రి నాటకాలు వేస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే అమ్మో వద్దు, మహాదేవయ్య గారి కూతురు నందిని జోలికి వస్తే మహాదేవయ్య గారు చంపేస్తారు. లేదు అయితే హర్ష ముందు నిజాన్ని బయట పెడతావా, మైత్రి ఆడుతున్న నాటకాన్ని బయట పెడతావా అని చెప్పేసి నందిని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి బయట పెడతాను, ఈ విషయాన్ని మైత్రికి చెప్తే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే లేదు, నేను హర్షకి నిజం చెప్పేస్తాను, మరి ఇప్పుడే హర్ష దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పమని చెప్పి అంటూ ఉండగానే లేదు వెళ్తాను అని చెప్పేసి హర్షకి ఫోన్ చేసి హర్ష నీతో మాట్లాడాలి, అర్జెంటుగా బయటికి రావా, మైత్రి గురించి మాట్లాడాలని చెప్పేసి తన ఆఫీస్కి వెళ్ళి హర్షని బయటికి రమ్మని పిలుస్తుంది. అలా పిలిచేసరికి హర్ష బయటకు వస్తాడు. ఏమైంది? నన్ను క్షమించు హర్ష, మైత్రి ఆడుతున్న నాటకానికి నేను కూడా సపోర్ట్ చేశాను. మైత్రి నిన్ను నందినిని విడదీయాలని మీ ఇంటికి వచ్చింది. ఇక మీ ఇద్దరిని దూరం చేసి నిన్ను తన సొంతం చేసుకోవాలని మైత్రి ప్లాన్ చేసుకుంటుంది. అందుకనే నేను కూడా తనకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నేను కూడా నిన్ను మోసం చేయబోయాను, నన్ను క్షమించా హర్ష. మైత్రి నిన్ను నందినిని విడదీయడానికి ఈ ప్లాన్లన్నీ చేసుకుంటుంది. నాకు ఇంకేం తెలియదు, మైత్రి ప్లాన్ ఏంటన్నది తెలియదు, కానీ తన ఇంటిని కూడా అమ్మేసి డబ్బు ఇవ్వమంది, డబ్బు అవసరం అవుతుందని చెప్పింది. అందుకనే నీకు నిజం చెప్పడానికి వచ్చాను. నా గురించి ఇంక నందినికి చెప్పకు, నందిని వాళ్ళ నాన్నకి చెప్తే నన్ను చంపేస్తారు, నన్ను క్షమించు, మైత్రిని మాత్రం ఇంట్లో ఉండనివ్వకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైత్రి నాటకాన్ని తెలుసుకున్న హర్ష అయితే మాత్రం ఇంటికొచ్చి మైత్రి చెంప పగలగొట్టి మైత్రిని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.